హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా వంకాయ వండుతున్నాను. ముందుగా కప్పు పల్లీలు తీసుకోవాలి, త్వరగా వేయించాలి. స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, కలపకుండా మాడిపోతాయి. అలా 2 minutes ఫ్రై చేస్తూ ఉండాలి. ముందుగా వంకాయలు 4 ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అలా సాల్ట్ వేసి వేయాలి. కట్ చేసిన వంకాయలు వేసి పక్కన పెట్టాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యాక 2 tablespoons నువ్వులు వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసాను. 2 minutes ఫ్రై చేయాలి. నువ్వులు బాగా ఫ్రై అవ్వద్దు, చిటపటలాడుతాయి. చూడండి పైకి ఎలా లేస్తున్నాయి అన్నీ. ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పోసి మనం కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకోవాలి. నేనైతే ఫ్రై చేసి పెడుతున్నాను, చాలా బాగుంటుంది కర్రీ. కొందరైతే కట్ చేసి మసాలా స్టఫ్ డైరెక్ట్ అలా పెడతారు, పెట్టి డైరెక్ట్ కర్రీ వండుతారు. చాలా స్టైల్లో వేయచ్చు గుత్తి వంకాయ. నేనైతే పల్లి నువ్వుల పొడితోని చేస్తున్నాను. వంకాయలు కిందికి మీదికి అనద్దు, జస్ట్ పక్కకు గడితో కలపాలి. చూడండి మ్యాక్సిమం ఫ్రై అయినాయి. 2 minutes అలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మసాలా స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పల్లీలు నువ్వులు వేయించినాం కదా, అవి వేసుకోవాలి. మిక్సీ జార్లో టమాటా 2 తీసుకున్నాను. ఒక ఆనియన్ వేసుకోవాలి కట్ చేసి. కొత్తిమీర పిరికడ వేసుకోవాలి. వేసాక 1 tablespoon అల్లం పేస్ట్ వేయాలి. 1 spoon పసుపు వేయాలి. కారం 2 tablespoons వేయాలి. కొన్ని వాటర్ పోసి బ్లెండ్ చేసుకోవాలి. పెట్టుకోవాలి. మళ్ళీ 2 tablespoons ఆయిల్ పెట్టి ఆవాలు జీలకర్ర వేయాలి. ఉల్లిగడ్డ మిర్చి వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక కరివేపాకు వేయాలి. ఆనియన్ పెద్ద తీసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. మళ్ళీ 1 teaspoon అల్లం పేస్ట్ వేయాలి. 1 teaspoon పసుపు వేయాలి. ఫ్రై అయ్యాక ఫస్ట్ మనము పేస్ట్ మిక్సీ పట్టి ఉంచాం కదా, అది పేస్ట్ అంతా వేసుకొని ఫ్రై చేయాలి. కలపాలి. నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని
చింతపండు పోసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ పోసాను. చింతపులుసు పోసుకున్నాక తగినంత సాల్ట్ వేయాలి. గరం మసాలా టీ స్పూన్ వేసాను. బాగా వేయద్దు, వేస్తే బాగా మసాలా ఘాటు వస్తుంది, ఉంటుంది కర్రీ. ఫస్ట్ మనకు ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. వేసాక సాల్ట్, కారం అన్నీ టేస్ట్ చూసుకోవాలి. నాకు కారం కొంచెము తక్కువ అనిపించింది. మళ్ళీ ఒక స్పూన్ కారం వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. కలపాలి. కలిపి 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఉడికినాక మనము కొత్తిమీర దాంట్లో వేసాము. లాస్ట్ కొంచెం గార్నిషింగ్ కోసం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ ఉడికింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది.